తమిళనాడులో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్‌లో గనక 2014 అంటే 2004, 2009లో తెలుగుదేశం ఓడిపోయింది. 9 తర్వాతన చంద్రబాబు గారు ఈ ఆంధ్ర, తెలంగాణ గొడవల టైంలో పాదయాత్ర చేయడం. ఆ తర్వాత ఆయన ఆంధ్రాలో గెలిచారు. ఈ గెలవడానికి కీలకమైనటువంటిది తెలుగుదేశానికి సంబంధించిన విద్యావంతులందరూ గూడా బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటి నినాదాన్ని ప్రధానంగా తీసుకొచ్చారు. మళ్ళీ బాబొస్తేనే జాబొస్తుంది, బాబొస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటిది. ఆ తరహా నినాదం ఇప్పుడు తమిళనాడులో తీసుకొస్తున్నారు. అమ్మ పాలన, మళ్ళీ అమ్మ పాలన, బ్రింగ్ బ్యాక్ అమ్మ రూల్ అన్నటువంటి పాయింట్. ఇప్పుడు అమ్మ చనిపోయిందక్కడ. వాళ్ళ అమ్మ ఎవరైతే వాళ్ళందరూ అమ్మగా కొలుచుకునేటటువంటి జయలలిత చనిపోయింది. ఏఐఏడీఎంకే ఓడిపోయింది. వరుసగా 2 సార్లు గెలిచిన తర్వాత మొదటిసారి డీఎంకే పాలనొచ్చింది. ఇప్పుడు ఏఐఏడీఎంకే, భారతీయ జనతా పార్టీ, డీఎంకే, పీఎంకే ఇట్లాంటి పార్టీలను దాదాపు 6 పార్టీలు జతకట్టినాయి. తాజాగా టీవీకేకి సంబంధించినటువంటిది కూడా జతకట్టినటువంటి నేపథ్యంలో టీటీవీ దినకరన్ వీళ్ళందరూ కూడా జతకట్టినటువంటి నేపథ్యంలో ఈ నెల 23వ తారీఖున నరేంద్ర మోడీతో కూడినటువంటి మీటింగ్ సందర్భంగా మళ్ళీ అమ్మ పాలన అన్నటువంటి పాయింట్‌తో ప్రచారం చేస్తున్నారు.